ఊరూరా తిరుగుతూ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ వయోజన విద్య రాత్రింబవలుగా ఏర్పాటు చేసిన గొప్ప అక్షర జ్ఞానం నేర్పిన మహానుభావులు గాడిచెర్ల హరి సర్వోత్తరరావు 66వ వర్ధంతి సందర్భంగా విశాంత గ్రంథాలయ అధికారి పల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కోయిలకుంట్ల పట్టణంలోని శాఖ గ్రంథాలయం నందు నిలవెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దలు మేధావులు పాఠకులు గ్రంథాలయ నిర్వాహకులు. ఈ సందర్భంగా పల్లె నరసింహారెడ్డి మాట్లాడుతూ వందే మాతరం ఉద్యమంలో తొలి తెలుగు స్వాతంత్ర్య సమర యోధుడిగా గ్రంథాలయ అభివృద్ధికి విశిష్ట సేవలందించిన గ్రంథాలయ పితామహుడిగా ఆంధ్ర తెలంగాణ దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన మహోన్నతుడు గాడిచెర్ల హరి కృష్ణ సర్వోత్తమరావు లక్ష్మణ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం. మరి మనం ఈరోజు కోయిలకుంట్ల శాఖ గ్రంథాలయంలో గాడిచెర్ల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నాము. ఇది ఎంతో గర్వంగా ఉంది. ఇది 2017లో 16వ తేదీ 4వ నెలలో మేము గాడిచెర్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మా అదృష్టంగా, మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాము. వారి 66వ వర్ధంతిని ఈరోజు చేయడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విలేకరు మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన గాడిచెర్ల గారు ఎంతో గొప్ప వ్యక్తి. వారి నిరంతర సేవ మన రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఇది చేశారు. గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తూ జ్ఞానాన్ని విరజల్లుతూ స్వాతంత్రోద్యమాన్ని మరి ముందుకు తీసుకుపోయిన మహానీయుడు మన గాడిచెర్ల గారు. అలాగనే వయోజన విద్యను కూడా తన ఒక కనిపెడుతూ ఒక కన్నుగా వయోజన విద్య రోజు రాత్రిపూట బళ్ళు చెప్పుకుంటూ అలాగా చేస్తూ మరి తను ఒక గొప్ప మన రాష్ట్రాల్లో మరి ఎంత గొప్ప వ్యక్తి ఎవరు లేరని చెప్పాలి. నిష్కలంకుడు, మరి నీతివంతుడు, నిష్కలంకుడు, అలాంటి మహనీయుని మనం ఇంతవరకు ఎవరిని చూసిండమేమో అని నేను తెలియజేస్తున్నాను. మరి ఈయన మన కర్నూలు వాసి, మరి గుంతకల్లో చదివారు. మా మిత్రుడు లైబ్రరీగా పనిచేస్తున్నాడు ఆ స్కూల్లో. మరి గుంతకల్ వాసి, గుంతకల్లు గుత్తిలో చదివారు. తర్వాత కర్నూలులో చదివారు. మరి వారు తర్వాత మరి రాజమండ్రిలో కాలేజీలో చేరి బిపిన్ చంద్రపాల్ వారి స్వాతంత్రోద్యమంలో వారి ప్రేరణతో, వారితో లాల్ బాల్ వీళ్ళతో ప్రేరణ చెంది స్వాతంత్రంలో పాల్గొని తను నిత్యము వందే మాతరం అంటూ మన రాష్ట్రాల్లో వందే మాతరం ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహాయోధుడు అని చెప్పాలి ఆయన. మరి అలాంటి యోధునికి మనం ఈరోజు నివాళులు అర్పించుకున్నామంటే చాలా ధన్యులం మనం అందరం కూడా. మరి వారు భగీరథబాయి వెంకట్రావులకు మరి గుత్తిలో జన్మ జరిగింది. అలాంటి మహనీయుడు మరి 1926లో మొట్టమొదటి మార్కాపురం, నంద్యాల, కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ, బనాంపల్లెకు మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలవడం. గారు ఆంధ్ర తిలక్ ఆయన గ్రంథాలయోద్యమంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించడమే కాకుండా స్వాతంత్ర సమరంలో కూడా ఎన్నోడ్డి నిలిచి పోరాడిన మహా గొప్ప నాయకుడు. మన కర్నూలు వాసి అవుటకు మనం ఎంతో గర్విస్తున్నాము. అటువంటి గొప్ప మహానుభావుని వర్ధంతి నేడు మనము ఈ కోయిలకుంట్ల గ్రంథాలయ సంస్థ ఆవరణంలో మన రిటైర్డ్ లైబ్రేరియన్ నరసింహారెడ్డి గారిచే